రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన ప్రతి హామీని సంపూర్ణంగా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని సంపూర్ణంగా అమలు చేశారని, గత ప్రభుత్వం మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తొచ్చి ఇచ్చిన హామీలను ప్రారంభించడం లాంటిదని కాదని ఆయన అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 4వ విడత కింద 12,179 మంది లబ్ధిదారులకు 2,283.56 లక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని, మొత్తం మీద నియోజకవర్గంలో 4 విడతల్లో 8,552.1 లక్షలు అందజేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వైఎస్ఆర్ చేయూత 4వ విడతను చెక్కులను మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు చేయూత కార్యక్రమం ఈ సంబరాలు నడుపుకుంటూ మీ అందరికీ లాస్ట్ ఈ సంవత్సరం అంటే దాని తర్వాత మన ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాదాపు 18,000 దీంతో ప్రతి సంవత్సరం దాంట్లో మధ్యలో కోవిడ్ ఇబ్బంది వచ్చినా కానీ ఆపకుండా ప్రతి ఒక్కరికి ఆయన చెప్పినట్టు మీ అందరికీ అందేటట్టు చేశారు. ఇబ్బంది పడతారు, 5 గంటల ప్రయాణం, అక్కడ మళ్ళీ ఒక 3 గంటలు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 5 గంటలు, మరి ఎండ, అన్ని విధాలుగా ఇబ్బందులు పడతారేమో అని చెప్పేసి కొంచెం భయపడి మహిళలు ఎక్కువ మంది సభకు వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసి చాలా మంది ఎక్కేశారు. నేను కూడా దారి మీద చూస్తూ ఉంటే మన బస్సులు కనపడతా ఉన్నాయి, చాలా మంది మహిళలు కనపడ్డారు. మా నాయకుల్ని ఆ రోజు ఫోన్ చేసి ఏందయ్యా మీరు అట్లా చేశారు, నేను చెప్పాను కదా మహిళలు వద్దంటే, మమ్మల్ని కొడుతున్నారా, బస్సులు ఎక్కేస్తున్నారు అందరూ. నెల్లూరులోనే ఒక 10 నిమిషాలు ఎరకపోయినా బస్సులన్నీ ఎక్కువగా. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఒంగోలు దాకా ముందు కావాలైతే లైన్ బండ్లన్నీ అయిపోయినాయి, ట్రాఫిక్ తట్టుకోలేక లైన్ బండ్లన్నీ అయిపోయి అక్కడి నుంచి బస్సులు ఒకటి వెనకాల ఒకటి ఒక సందు లేకుండా పోతాం. కానీ దారిలో అయితే ప్రజలందరూ ఎవరైనా బస్సులో ఉన్నారో ఒక చిన్న పిక్నిక్ పోయినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. ఆపుకొని మధ్యలో భోజనం చేయడం కానీ, లేకపోతే కొంత పాటలు పాడడం, ఆ విధంగా దాదాపు మేజర్మెంట్లు చేరేదాకా. మేజర్మెంట్ చేరిన తర్వాత అక్కడ ఒక రోడ్డు 4 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్లు వైడ్, అంటే 4 కిలోమీటర్ల అటు, ఒక 60 మీటర్లు ఇటు మొత్తం జనాభాతో నిండిపోయాం. అదేంటి, నేను 2:30కి చేరిపోయినానే, సభ వచ్చి 4 గంటలు కదా, ఇప్పుడే ఫుల్ అయిపోయింది. వెనకాలైతే ఇంకా వేల ప్రతి ఒక్కరు ఆ సభలో వాళ్ళ కళ్ళల్లో చూస్తే మా అన్న వస్తున్నాడు, లేకపోతే మా తమ్ముడు వస్తున్నాడు, లేకపోతే మా పెట్టి వస్తున్నాడు అన్నట్టు తప్ప. ఈరోజు ఎట్టయినా కలవాలి, లేకపోతే చూడాలన్నా తప్పకుండా చూడాలి. ఆయన ఒక పిలిపించాడు కాబట్టి ఈ సభకి మేమందరం హాజరయ్యి ఆయన దీవించాలని చెప్పేసి దాదాపు 15 లక్షల మంది కదిలారు. అంటే మన చంద్రబాబు గారు ఒక పిలిపించారు, రా కదలి రా అని. కదిలేరు, కానీ అక్కడ పోలేదు, అందరు ఇక్కడికి వచ్చారు. అందరూ మన జగన్ చూడడానికి వచ్చినారు. ఎందుకు వచ్చారంటే ఆ నమ్మకం. దాదాపు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు చెప్పిన ప్రతి హామీ అమలు చేసి మీకు ఒక నమ్మకం తీసుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాయకులు ఏమన్నా మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా మీరు కూడా మీ జీవితంలో ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు అంటూ కొన్ని మందిని అడగడం జరిగింది. అమ్మ ఈసారి చేతితో వస్తే ఏం చేస్తారు,
కొన్ని మంది అయ్యా ఈసారి నేను కొన్ని బదులు కొనుక్కుంటా, కొన్ని మంది అయితే ఈసారి మా అబ్బాయికి కొంచెం పెళ్లి చేయాలి, లేకపోతే మా అమ్మాయికి ఏమైనా పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకో ఆమె అయితే అయ్యా మా ఇల్లు ఇంకొక చిన్న రూమ్ కట్టుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చే నిధులతో వాళ్ళ జీవితంలో ఏం చేయాలనేది ముందే ఆలోచిస్తూ ఉంటారు. ఆ నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతో వాళ్ళ జీవితం కూడా ఏ విధంగా ప్రతిసారి కొంచెం ఇది చేస్తే మనం కూడా ఇస్తాయి. కానీ నెక్స్ట్ రోజు ఒక పత్రికలో చూశారు, అసలు మంచి లేదు అక్కడ, వీళ్ళంతా డూప్ చేసి ఏదో ఫోటోల్ని కొంచెం అటు మార్చుకొని ఫోటోలు అసలు ఎవరు లేకుండా అందరు ఉన్నట్టు చూపిస్తున్నారని చెప్పేసి ఆ పత్రికలో రాస్తారు. నేను స్వయంగా నా కళ్ళలో చూశాను. కానీ ఆ పత్రిక ఆ విధంగా రాసి అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మొన్న రుజువు అయిపోయింది, ప్రతి ఒక్కటి ఆ పత్రికలో రాసేది అబద్ధమైంది. అట్లాంటి పత్రికలు ఎన్ని రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉంటారు. వాళ్ళ టీవీలు మీకు రకరకాలుగా చెప్తా ఉంటారు. అందుకే మీరు సొంతంగా ఆలోచించుకొని ఈ ముఖ్యమైన ఎలక్షన్లో మాత్రం తప్పకుండా మీరు మనశ్శాంతిగా మీ కుటుంబంలో మంచి జరుగుంటే మాత్రం మన సీఎం గారిని మళ్ళీ సీఎం గారు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, రేపు మాకు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. 40 రోజుల్లో ఎలక్షన్ కూడా చేయబోతున్నారు. ఈ 40 రోజులు మాత్రం ఈ 40 రోజులు మీరందరూ ఆయనకి సైనికులుగా తయారవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. చేయూత పథకం విడుదల జరుగుతూ ఉంది. దాదాపు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలన్నీ నియమించారు. దీంతో నేను అనుకోవడం 99.5% అయితే అమలు చేసి ప్రజలకి ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు నమ్మకం ఇవ్వాలి అది ఈ రోజు దాకా చూపించేసి, మధ్యలో మన కోవిడ్ వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ప్రభుత్వ ఆదాయం తగ్గినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా ఒక నాయకుడిగా, ఒక గట్టి నాయకుడిగా నిలబడిపోయాడు. మీరందరూ చూస్తుంటారు. సిద్ధం సభ అని చెప్పేసి మేదరమెట్లో జరిగింది. అది 4వ సిద్ధం సభ. నేను అనుకోవడం ఇప్పుడు ఇండియాలోనే ఒక పెద్ద రికార్డుగా స్థాపించి ఒక నాయకుడికి ఏ విధంగా ప్రజల ఫాలోయింగ్ ఉన్నది ఆ 4 సభల ద్వారా తెలిసిపోతుంది. మిగతా కొన్ని పత్రికలు అయితే అది ఏం జరగలేదు అని చెప్తున్నాను. కానీ నేను స్వయంగా చూశాను. నేను స్వయంగా పోయి ఆ సభలో దాదాపు ఒంగోలు నుంచి మేదరమెట్ల దాకా ప్రయాణం చేస్తూ దారిలో ఎన్ని మంది వచ్చినారు, ఆ సభలో ఎన్ని మంది ఉన్నారు, ఎన్ని కళ్ళారా చూశాను. కాబట్టి ఆ సభలో ఉండే ప్రజల ప్రేమ, మన ముఖ్యమంత్రి గారి మీద ఎంత ప్రేమ ఉందనేది నేను నిజంగా స్వయంగా చూశాను. తప్పకుండా నాకు డౌటే లేదు. అది ప్రతి ఒక్కరూ వాళ్ళకి పోయి మాత్రం చెప్పుకోవాలి. మనకి 175కి తప్పకుండా సీట్లు వస్తాయని చెప్పేసి 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి నేను థ్యాంక్ యూ సార్. సభ పెట్టినా కానీ 12 తర్వాత స్టార్ట్ చేస్తాం. 11:30 నుంచే స్టార్ట్ అవుతుంది. మేము కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి 11:30 దాకా మేము వెయిట్ చేసాము. మైక్ ఏం వాడకుండా ఏమైనా చిన్న దానికి చెప్తూ వాళ్ళని కూర్చోమని శబ్దం చేయకుండా చేశాను. కానీ పిల్లలు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. 12 దాకా వెయిట్ చేసి 12 తర్వాత